జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుడు లేకుండా నువ్వు చేసే ఏ పనైనా కానీ నీకు విసుగు రావచ్చు. అయ్యో, పౌలు గారంతటి వ్యక్తి మహాశయుడే చెప్తాడు, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి పాప మరణము నుంచి విడిపించడానికి ఏ ఒక్కరు లేరా అంటే పౌలు గారు అంటారు. ఆయన ఆ మాట అన్నప్పుడు నాలో ఒక నియమం పనిచేస్తా ఉంది. నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తా వస్తా ఉన్నాను. ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో అది చేయలేకుంటున్నాను. నాకు తెలియకుండా నన్ను ఒక పాప నియమము కట్టి పడేస్తా ఉంది. రోమా 8:1 చదవండి. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు ఈ క్షణమే, రైట్ నౌ, దిస్ వాస్ ద సిచ్యువేషన్. నువ్వు ఈయన అంగీకరించడానికి సిద్ధపడితే చదవండి రోమా 8:1. ఇప్పుడు మేబీ పాస్ట్ లైఫ్ ఏమైనా అయి ఉండొచ్చు. దయచేసి ప్రియ సంగమా, బెర్షెబ వాస్తవ్యులకు తెలియజేయడం దేవుని యొక్క మాటలు చదవండి ఎవరైనా. రోమా 8:1. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, కాబట్టి ఓకే, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, నీ పాత జీవితంలో నువ్వు ఎలా అయినా ఉండిండొచ్చు. కాబట్టి ఇప్పుడు, రైట్ నౌ, ఈ క్షణం ఎవరితో ఉండాలమ్మా? చదవండి. క్రీస్తు యేసునందున్న వారికి, ఎస్, హీ పెయిడ్ ద ప్రైస్. నీ పాపం కొరకు ఆయన వెల చెల్లించాడు. పరిశుద్ధుడైనటువంటి రక్తమును ఆయన సిలువలో కారుస్తూ వచ్చాడు. ప్రియ ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తా వస్తా ఉన్నామేమో. ఈ క్షణము నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు నేను కూడా ఆ అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు యొక్క ప్రాంతానికి చేర్చబడతాం. అప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు చూసుకుంటూ ముందుకొద్దాం. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. గమనించండి, ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోకపోతే